హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. ద్వారకా ఎక్కడుంది, ద్వారకలో మేము రూమ్ ఎక్కడ తీసుకొని స్టే చేసాం, మన తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారకా వెళ్ళడానికి ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మేము విజయవాడ నుండి కాచిగూడ వెళ్ళి ట్రైన్ ఎక్కాము. రామేశ్వరం టు ఓకా. శనివారం నైట్ 12 గంటలకి మేము ట్రైన్ ఎక్కాము. విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీక్లీ వన్స్ మాత్రమే ఉన్నది ట్రైను. సండే ఒకరోజే అవైలబుల్లో ఉంది. అందుకనే మేము కాచిగూడ వెళ్ళి ట్రైన్ ఎక్కాము. మేము సెకండ్ ఏసీకి రిజర్వేషన్ చేయించుకున్నాము. సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ చేయించుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే దూర ప్రయాణం ప్లస్ అది ఏరియా కూడా అంత బాగుంటుంది కాబట్టి మనకి ఏసీ కోచ్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. మండే మార్నింగ్ 9:30కి మేము ద్వారకలో దిగాము. ఇదిగోండి ద్వారకా స్టేషన్ ఇది. స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలన్నీ అందుబాటులో ఉంటాయి. మనం గుడికి దర్శనానికి వెళ్ళాలని చెప్తే వాళ్ళే చెప్తారు. మేము రూమ్ అయితే ధర్మసత్రం తీసుకున్నాం. హోటల్ రూమ్స్ ఎక్కువ కాస్ట్ తీసుకుంటారని చెప్పారు. అయితే ధర్మసత్రాన్ని తీసుకెళ్తానన్నారు ఆటో అతను. సరే తీసుకెళ్ళండి అన్న. ఇదిగోండి తీసుకున్న రూమ్ ఇదే. రూమ్ అయితే బాగానే ఉంది. 1000 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ రూమ్కి. 4 మెంబర్స్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఈ రూమ్లో. దీంట్లో వేడి నీటి సదుపాయం కూడా కల్పించారు. ఇంకా ఎక్కువ మంది కనుక వస్తే 2-3 రూమ్స్ తీసుకోవచ్చు. ఈ రూమ్ గుడికి దగ్గరలోనే తీసుకున్నాం. రూమ్ నుంచి గుడికి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఆటో అతను 50 రూపీస్ తీసుకున్నారు స్టేషన్ నుంచి రూమ్కి. మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. రూమ్ దగ్గర నుంచి 15 నిమిషాల్లో నడిచి వెళ్ళిపోవచ్చు గుడికి. ఇదిగోండి మేము ఇస్కాన్ గేట్ ద్వారా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూపించినట్టుగా మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ద్వారకా ఆలయాన్ని చేరుకోగలం. ముందుగా మనకు గోమతి నది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ద్వారక గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ద్వారక గుజరాత్లో ఉంది. వేదవ్యాసుడు సంస్కృత భాషలో వ్రాసిన మహాభారతం అను కావ్యంలో ద్వారకా నగరం ద్వారావతిగా పిలువబడుతుంది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. ఈ ఆలయం భారతదేశంలోని పవిత్రమైన చార్ధామ్ హిందూ భక్తి యాత్రలో ఒకటిగా భావింపబడుతుంది. ఆధ్యాత్మికవాది సంస్కర్త అయిన 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో కూడా ఒక మందిరం ఈ సందర్భానికి గుర్తుగా నిర్మించబడి శంకరాచార్యునికి అంకితం చేయబడి ఉంది.
కనిపిస్తున్న బ్రిడ్జి సుధామ సేతు. సుధామ సేతు దాటిన తర్వాత లక్ష్మీనారాయణ మందిర్, పంచుకొత్ ఉంటాయి. అయితే మాకు టైం సరిపోలేదు, మేము అవతల పక్కకి వెళ్ళలేదు. అటు వెళ్ళాలంటే ఇవి పడవల ద్వారా తీసుకువెళ్తారు. గంగానది యొక్క ఉపనది గోమతి నది. గోమతి నదిలో స్నానం ఆచరించటం వలన మన పాపకర్మలు తొలగిపోతాయని ఒక ప్రసిద్ధి. కానీ ఇక్కడ స్నానం చేయడానికి అంత అనుకూలంగా లేదు. శ్రీకృష్ణుడు నడయాడిన నేల ద్వారక. భారతదేశంలోని 7 మోక్ష నగరాల్లో ఒకటి. అయోధ్య, హరిద్వార్, మధుర, కాశీ, కంచి, ఉజ్జయిని ఈ 6 మోక్ష నగరాలు. వీటిలో మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. తన అల్లుడైన కంసుడిని చంపేసిన శ్రీకృష్ణుడిపై పగబట్టిన జరాసంధుడు మధురపై దాడులు చేస్తాడు. తన ప్రజలను రక్షించుకోవడానికి కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు చేరుకుంటాడు. మహాభారతంలో దీన్ని ద్వారాపతిగా పేర్కొన్నారు. నేటి గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. మధురని విడిచిపెట్టి తరువాత గోమతి నది, అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్నాడు కృష్ణుడు. అక్కడ నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మకు చెప్పాడు. ఈ ప్రాంతంలోని కొన్ని దీవులను కలుపుకుని అందమైన పట్టణాన్ని నిర్మించాడు విశ్వకర్మ. కురుక్షేత్ర సంగ్రామంలో తన 9 సంతానాన్ని కోల్పోయిన గాంధారి అందుకు కారకుడిని నువ్వేనంటూ కృష్ణుణ్ణి నిందిస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ద్వారక నీట మునిగిపోతుందని శపిస్తుంది. అలాగే మునుల శాపం వల్ల కృష్ణుడి కుమారుని సాంబడి కడుపులో ముసలం పుడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు అవతారం చాలించడం, ద్వారక సముద్రంలో కలిసిపోవడం జరిగిపోతాయి. వీటి గురించి మహాభారతం మౌసల పర్వం వర్ణిస్తుంది. అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రుడు సముద్ర తీరంలో ద్వారకను తిరిగి నిర్మించాడని అంటారు. గోమతీ నది అరేబియా మహాసముద్రంలో ఇక్కడే కలుస్తుంది. శ్రీకృష్ణుడు నిర్మించిన పవిత్ర ద్వారకా నగరం ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్టు కొందరు ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పక్షుల పేర్లు స్విగల్స్ అంట. ఎక్కువ మొత్తంలో ఆహారం కోసం ఇక్కడికి వస్తున్నాయి. గోమతి నది సముద్రంలో కలిసే సంగమం దగ్గర సముద్రనారాయణ స్వామి టెంపుల్ ఉంది. చూద్దాం రండి. సముద్రనారాయణ ఆలయం ఇక్కడ ఒకచోట మాత్రమే ఉంటుంది, దర్శించుకోండి. ఇటువైపు చూపిస్తున్నది గోమతీదేవి అమ్మవారు. సముద్రనారాయణ స్వామి. మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇదే ద్వారకా బీచ్. ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది ఇక్కడ. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలో లేదు లోపలికి. ఎటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా తీసుకువెళ్ళకూడదు.
ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. బేట్ ద్వారకా ఉంది చూడడానికి. మాకు అంత సమయం లేనందువల్ల మేము వెళ్ళలేకపోతున్నాం. మీరు ద్వారకా వచ్చినప్పుడు తప్పక సందర్శించండి. ఇది ద్వారకా బీచ్. చూడడానికి చాలా బాగుంది. దర్శనం చేసుకుని బయటికైతే వచ్చేసాం. శ్రీకృష్ణ పరమాత్ముడు శంఖచక్ర గదాహస్తాలతో చాలా బాగా దర్శనమిచ్చారు. మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఇలా బయటికి వచ్చిన తర్వాత గుడికి దగ్గరలో ఉన్న హోటల్లో మేము భోజనం చేసి బయలుదేరుతున్నాం. రూమ్కి అయితే బయలుదేరుతున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇలా షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి. షాపింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి పుణ్యక్షేత్రంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.